ఓం నమో వెంకటేశాయ. తిరుపతి ట్రిప్లో ఇది మాకు లాస్ట్ మినీ బ్లాగ్. మేమైతే మార్నింగ్ లేచి రెడీ అయిపోయి రూమ్ వెకేట్ చేసేసి ఇంకా బస్సు అయితే ఎక్కేసాము. వెళ్ళే దారిలో అయితే అలిపిరి మెట్లు ఎక్కే వాళ్ళు కనిపించారు. అసలు పిల్లలతో పాటు చాలా జనం ఉన్నారు, చాలామంది ఎక్కుతున్నారు మెట్ల దారిలో అయితే. ఈ బస్ జర్నీ మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే పైకి ఎక్కేటప్పుడు కన్నా కిందకి దిగేటప్పుడు చాలా టర్నింగ్స్ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే నాకైతే ఈ కారం వచ్చేసింది, కానీ అన్ఈజీగా అనిపించింది. కానీ మా వదిన వాళ్ళతో మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్ని. కిందకి దిగేసామండి. దిగ్గానే సుమో మాట్లాడుకున్నాము. ఫస్ట్ కపిల తీర్థము, గోవిందరాజస్వామి గుడి, ఇంకా అమ్మవారిది ఉంటుంది కదా అలవేలు మంగాపురం, ఈ మూడే మాట్లాడుకున్నామండి. ఎందుకంటే మాకు అంత టైం లేదు. ఈవినింగ్ 5కే ట్రైన్ అనమాట. ఫస్ట్ కపిల తీర్థానికి వెళ్ళాము. కొన్ని దర్శనాలు బాగానే అయినాయి, కానీ మెయిన్ గుడి దర్శనం పైన చాలా టైం పట్టేసింది. అయినా పర్లేదు, దర్శనాలు మాత్రం చాలా బాగా అయినాయి. తర్వాత మేము అలివేలు మంగాపురం వెళ్ళాం, కానీ అక్కడ అసలు ఫోన్ అనేది యూజ్ చేయలేదు. ఎందుకంటే అక్కడ ఫోన్ అనేది తీయడానికి లేదు, లాకర్లో పెట్టేశాము. ఇక్కడ ఇంకా పులిహారిస్తే లాగిచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. ఫుల్గా వాటర్ వస్తున్నాయి, మొత్తం అంతా బ్లాక్ చేసేసారు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళకుండాను. అయితే చాలా బాగుంది కదా వ్యూ అయితే. తర్వాత మేము అమ్మవారి గుడికి వెళ్ళి మళ్ళీ లాస్ట్ని ఇంకా గోవిందరాజస్వామి గుడి దగ్గరికి వెళ్ళాము. ఇంకా అక్కడ డ్రాపింగ్ అనమాట. అక్కడి నుంచి మేము రైల్వే స్టేషన్కి లగేజ్ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయాము. ఇంకా నడుచుకుంటూను ఫుడ్ పార్సల్ చేయించుకొని గోవిందరాజస్వామి గుడి దగ్గర కూడా దర్శనం బాగా జరిగింది. ఈ ట్రిప్ ఇంత బాగా జరగడానికి మాకు అసలు తిరుమలలో టికెట్స్ దొరకడానికి కారణం మా అక్క, మా బావగారు. వాళ్ళకి నిజంగా నేను థ్యాంక్స్ చెప్పాలి. అంత నిజంగా శ్రీవారు మమ్మల్ని రమ్మన్నారు అనిపించింది. అంత అద్భుతమైన దర్శనం జరిగింది ఈ తిరుపతి ట్రిప్లో. మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఓం నమో వెంకటేశాయ.